దేవరా స్టోరీ వింటే మీకు మైండ్ బ్లో అవుతుంది. నేనైతే ఒక విధంగా క్రాక్ అయితే చేశాను, అది మీకు చెప్తాను. దేవరా స్టోరీ అంతా రెడ్ సీ దగ్గర కోస్టల్ ఏరియాలో జరిగే ఒక కథ. ఫస్ట్ ఈ రెడ్ సీ ఏంటి? రెడ్ సీ అనేది సౌదీ అరేబియా ఎనంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వేరియస్ కంట్రీస్, టోటల్ వరల్డ్ మొత్తానికి అదొక జంక్షన్లా అయితే ఉంటుంది. ఏషియన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవ్వాలన్నా రెడ్ సీ నుంచే రావాలి. సో ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న గుంపు ఒక లీడరే మన దేవరా ఎన్టీఆర్. అక్కడ ఉన్న ప్రజలకు ఎన్టీఆర్ అంటే ఒక దైవంతో సమానం. ఎన్టీఆర్ వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. అలానే ఇలాంటి సీలో ఇంపోజ్ జరుగుతున్న టైంలో అక్కడున్న దొంగలు, కోస్టల్ ఏరియాలో ఉన్న దొంగలు వాటి మీద పడిపోయి అక్కడున్న వస్తువులు తీసుకొని వెళ్ళిపోతుంటారు. దానికి కాపలాగా దేవరాని గవర్నమెంట్ అయితే పెట్టింటుంది. దేవరా అవి చూసుకుంటూ ఊరిని చూసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడే ఉన్న సైఫ్ అలీ ఖాన్కు ఇది నచ్చదు. అంత మంచి ఆపర్చునిటీ పెట్టుకొని దేవరా మన కడుపు కొడుతున్నాడు అని చెప్పేసి ప్రజలందరినీ బుసకొలుపుతాడు దేవరా వైపు. అందుకు దేవరా చాలా బాధపడి ప్రజల కోసం ఇంత చేస్తున్నా నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్పి వాళ్ళకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చిపోతాడు. మిమ్మల్ని నేను వదిలి వెళ్తున్నాను, కానీ సముద్రంలో నేను ఉంటాను. ఎవడైనా సముద్రం వైపు చూస్తే మాత్రం వాడి తల సముద్రం అటువైపే పడుతుంది అని వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు. సైఫ్ అలీ ఖాన్ చాలా ట్రై చేస్తూనే ఉంటాడు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఆ కోస్టల్ ఏరియాకి లీడర్ అయితే అయిపోతాడు. వేరే కోస్టల్ ఏరియాస్ నుంచి వస్తున్న సరుకునైతే తీసుకుంటుంటాడు. కానీ మెయిన్ వీళ్ళున్నదే మెయిన్ కోస్టల్ ఏరియా కాబట్టి దీని నుంచి సరుకు అనేది తీసుకోలేకపోతుంటాడు. అందుకు దేవరానే కారణం. దేవరాన్ని బయట తెప్పించి చంపాలి అని అనుకుంటాడు సైఫ్ అలీ ఖాన్. ఇందుకు దేవరా కొడుకైన చిన్న ఎన్టీఆర్ను దేవరాను వెతికేకి పంపిస్తాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ చుట్టూ ఉన్న కోస్టల్ ఏరియా దొంగలందరినీ మూట కట్టుకొని ఒక్కసారిగా దేవరా తన కొడుకు బయటికి వచ్చినప్పుడు మీద పడతారు. అప్పుడు దేవరా తన కొడుకు సర్వైవ్ అయ్యేకి ఏం చేశారు, వాళ్ళ ప్రజల్ని కాపాడుకునేకి ఏం చేశారు అనేదే సినిమా కథ. ఇది అక్కడక్కడ ఏమైనా మిస్ మ్యాచ్ అయినా కూడా నాకు తెలిసిన కథ అయితే ఇదే అనిపిస్తుంది. మరి మీరేమంటారు?